హలో అందరికీ వెల్కమ్ టు దేశీ రుచులు. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు. ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకోవాలి. ఆ కందిపప్పుని ఒక బౌల్లో వేసుకోవాలి. కందిపప్పులో గ్లాసున్నర నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. కందిపప్పు ఎంత మంచిగా నానితే అంత రుచికరంగా ఉంటుంది. నీళ్ళతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే పప్పు త్వరగా నానిపోతుంది. ఇలా ఉన్న పప్పుని ఒక గంట సేపు మనం పక్కన పెట్టుకోవాలి. మంచిగా నానాలి. ఆలోపు ఒక మామిడికాయని తీసుకోవాలి. మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా, ఇప్పుడు దొరికే మామిడికాయలు చాలా బాగుంటాయి పప్పులోకి. ఆ మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంతమంది తొక్క తీసి వేసుకుంటారు మామిడికాయ, మరి కొందరు తొక్క అలానే ఉంచేసి చేసేస్తారు. ఇలా చేయడం వల్ల లాభం ఏమిటంటే మామిడికాయలు ఉడికాక చక్కగా పంట కింద తగులుతూ టేస్టీగా ఉంటాయి. మామిడికాయ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. మామిడికాయని కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఒక కప్పు కందిపప్పుకి అరకప్పు మామిడికాయ ముక్కలు సరిపోతాయి. తరువాత ప్రెషర్ కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న కందిపప్పును వేయాలి. తరువాత 2 నుంచి 2.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. తరువాత 1.5 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయటం వలన రుచే కాదు, త్వరగా పప్పు కూడా ఉడుకుతుంది. తరువాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. సగం కట్ చేసిన ఉల్లిపాయని మరియు 3 నుంచి 4 పచ్చిమిర్చిని తుంపుకొని వేసుకోవాలి. ఇలా వేయడం వలన పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ టేస్ట్ పప్పులో బాగా తెలుస్తుంది. మరియు 2 నుంచి 2.5 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 1.5 టీ స్పూన్ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే 2.5 టీ స్పూన్లు సరిపోతుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. తరువాత ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి మనం గ్యాస్ మీద పెట్టేసుకోవడమే. 3 నుండి 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆలోపు పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని రెడీగా పెట్టుకుందాం. 3 నుంచి 4 ఎండుమిర్చి తీసుకోవాలి. తరువాత 6 వెల్లుల్లి రెబ్బల్ని చక్కగా దంచుకోవాలి. పప్పు ఉడికాక మనం మెదుపుకోవాలి. పలుకుగా ఉంటే సరిపోతుంది, మెత్తగా అవసరం లేదు. పోపుకు కావాల్సిన తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు మరియు కరివేపాకును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము. తగినంత నూనె, తాలింపు గింజలు మరియు కరివేపాకు, ఎండుమిర్చి మరియు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఈ పోపుని పప్పులో వేసేసి ఒక్కసారి కలబెట్టుకుంటే ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పు రెడీ అవుతుంది. పప్పులో అప్పడాలు వేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. బాయ్ బాయ్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.